దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నిజమే. మరి దేవునికి మనం ఇష్టలుగా ఉండాలంటే మొట్టమొదట కావాల్సింది విశ్వాసం. దేవుని నమ్మకోకుండా మనము దేవుని నమ్మామని చెప్పడము అది అసాధ్యము. ఇక్కడ మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అది అసాధ్యము. ఈ లోకములో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు దేవుని నమ్మాము అంటే కాదు, విశ్వాసం మనం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టడై ఉండలేము. దేవుడు కూడా మనల్ని ఇష్టపడడు. విశ్వాసం ఉంటేనే మనము అనేకమైన దేవుని కార్యాలు చూడగలుగుతాం, గొప్ప కార్యాలు చూడగలుగుతాం. మన జీవితంలో అనేకమైన కార్యాలు చూడాలంటే మనము దేవునికి ఇష్టలమై ఉండాలి. అంటే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుప్రభు వారు మరి అనేకులకు స్వస్థత చేస్తున్నప్పుడు అడిగిన మాట ఏంటంటే, నీకు విశ్వాసిస్తున్నావా? దేవుని యందు నీకు విశ్వాసం ఉందా? మొట్టమొదట మనకు ఉండవలసింది ప్రతి విషయంలో కూడా విశ్వాసం. విశ్వాసం లేకుండే మనం ఏ కార్యము కూడా చూడలేం. అందుకనే ఇక్కడ మరి యొక్క వాక్యము రాయబడి ఉన్నది ఏమనంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తాను ఎదుకు వారికి ఫలము దయచేవాడి అనియు నమ్మవలెను. మొట్టమొదట విశ్వాసం ఉంటేనే దేవుడు ఉన్నాడని మనం నమ్ముతాం. విశ్వాసం లేనివాడు దేవుడు ఉన్నాడని నమ్మలేడు. అలాగే దేవుడు కార్యములు చేస్తాడని నమ్మలేరు. దేవుడు మనకు ఫలం ఇస్తాడని నమ్మలేరు. కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఈ యొక్క మరి వాక్యం ఏమని రాయబడి ఉందంటే, ఆయన ఉన్నాడనియు తాను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచలేదనుకో ఏమవుతుంది కదా. నాకు ఆ కార్యం జరగలేదు, ఈ కార్యం జరగలేదు అంటే మొట్టమొదట మనం అసలుకి మనకేం లేదు, విశ్వాసం లేదు. విశ్వాసం లేకుండా దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు అని దేవుని మీద మనం ఏం చేయకూడదు, నిందలు వేయకూడదు. మనకు ఉండవలసిన దేవుడు క్లియర్గా చెప్తున్నాడు. విశ్వాసం లేకపోతే అసలు నువ్వు నాకు ఇష్టడువే కాదు అంటున్నాడు. విశ్వాసము, ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారికి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహుకు దేవుడు మాట్లాడాడు. ఏమనంటే జలప్రళయము రాబోతుంది అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు చెప్పాడు, నీ ఇంటి వారు రక్షణ పొందాలంటే నీవు ఒక ఓడను సిద్ధం చేసుకోవాలి. దేవుడు ఒక పని నోవాహుకు అప్పచెప్పాడు. నోవాహు అది నమ్మాడు. జలప్రళయం రాబోతుంది అన్నప్పుడు నోవాహు నమ్మాడు. దేవునికి అవిశ్వాసం పెట్టలేదు. దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుడు ఉన్నాడని నమ్మాడు. దేవుడు నమ్మదగిన వాడని నమ్మాడు. దేవుని మాట సత్యమని నమ్మాడు. దేవుడు వాగ్దానం చేస్తే అది తప్పకుండా చేస్తాడని నోవాహు నమ్మాడు. కాబట్టే ఏం చేశాడు? నోవాహు వాడను సిద్ధము చేశాడు. కష్టపడి వాడను సిద్ధం చేశాడు. ఎందుకంటే తన ఇంటి వారిని రక్షించుకోవాలి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడ కావాలి. ఎందుకంటే దేవుడు ఈ భూమి మీదకి జలప్రళయం రాబోతుంది అని సెలవిచ్చాడు. ఇంతకు ముందు మరి ఆ దినాల్లో పైనుంచి వర్షము పడుట లేదు. పైనుంచి అసలు వర్షం పడుతుందంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మలేదు. పైనుంచి వర్షం పడడం ఏంటి, ఇది నిజమా, ఈయన ఏదో చెబుతున్నాడు అని. కానీ నోవాహు మాత్రం నమ్మాడు. చాలామంది దేవుని కార్యాలని నమ్మరు, దేవుని యందు విశ్వాసం ఉంచరు. కాబట్టే దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు. నిజంగా చెప్పాలంటే మరి యేసు ప్రభు వారు ఉన్న దినాల్లో చాలామంది ఉన్నారు రోగులు, కానీ కొంతమంది స్వస్థత పరచబడారంటే కారణం ఏంటంటే
వారు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఈరోజు మనము కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నమ్మకం. చూడండి, అది చిన్న కార్యమైనా సరే కావచ్చు. మన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన ఎడల కార్యం జరిగిస్తాడు. విశ్వాసమును బట్టి దేవుడు మనలను ముందుకు తీసుకెళ్తాడు. విశ్వాసమును బట్టి దేవుడు మనలను సిగ్గుపరచడు. విశ్వాసమును బట్టి మనల్ని దేవుడు గొప్ప కార్యములను చేస్తాడు. విశ్వాసమును బట్టి దేవుడు మనల్ని ఎత్తైన స్థలములకు తీసుకుని వెళ్తాడు. ఇక్కడ నోవాహు జీవితంలో చూస్తే విశ్వాసముతో దేవుని మాట నమ్మాడు కాబట్టే తను రక్షణ వాడను సిద్ధం చేసుకోగలిగాడు. తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అదే నోవాహు నమ్మకపోతే, అవిశ్వాసం ఉంచితే అదే జలప్రళయంలో నోవాహు కూడా వెళ్ళిపోయేవాడు. ఈరోజు విశ్వాసం లేకుండా చాలామంది అలాగే కొట్టుకుపోతున్నారు. జలప్రళయం అనే ప్రవాహంలో కొట్టుకుపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసము లేకపోవడము, దేవుడు ఉన్నాడని నమ్మకపోవడము, అనేకమైన డౌట్లు. దేవుడు చేస్తాడా? అసలు చాలాసార్లు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, అసలు ఈ కార్యం జరుగుతుందా? ఇది నిజమేనా? అసలు ఈ దేవుడు చేస్తాడా? చూడండి, అబ్రహాము సారా జీవితంలో అదే జరిగింది. సారా నవ్వుతుంది. వచ్చే సంవత్సరానికల్లా నీ చేతిలో మగబిడ్డ ఉంటాడంటే సారా ఏం చేస్తుంది? నవ్వుతుంది, పక్కకెళ్ళి నవ్వుతుంది. గర్భం ఉడికిపోయిన నాకు కుమారుడు ఎలాగ పుడతాడు అని. అబ్రహాము కూడా నవ్వుతాడు. అసలు నాకు 100 ఏండ్లు వచ్చేసి నాకు కుమారుడు పుడతాడా? నిజమేనా? దేవుడు అంటున్నాడు, దేవుడు మాట ఇచ్చాడంటే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నెరవేర్చబడాలి అంటే మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. అందుకే అంటున్నాడు, అసలు విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసలు అసాధ్యము. అది సాధ్యము కాదు. నీకు విశ్వాసం లేకపోతే నువ్వు దేవునికి ఇష్టడై ఉండలేవు. దేవుని కార్యాన్ని చూడలేవు. దేవుని బలాన్ని నువ్వు చూడలేవు. నీలో విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే అది అంతము వరకు ఉండాలి. మధ్యలో విడిచిపెట్టేసి ఏదో ఒక గంట సేపు విశ్వాసం ఉండడం, ఒక గంట సేపు విశ్వాసం లేకపోవడం, ఏదో సెల్ ఫోన్లో కనుక ఛార్జింగ్ అయిపోతే ఎట్లా అవుతుందో అట్లా కాదు. ఛార్జింగ్ అయిపోగానే ఛార్జింగ్ పెట్టుకోవడం కాదు. నీ ఛార్జింగ్ ఎట్లా ఉండాలంటే ఎప్పుడు ఫుల్గా ఉండాలి. దేవునిలో ఎప్పుడు ఫుల్గా ఉండాలి. నీ విశ్వాసం తొలగకూడదు. అది ఎటువంటి పరిస్థితి నీ దగ్గరకు వచ్చినా సరే, నాకు నా దేవుడున్నాడు, నా దేవుడు నాకు సహాయం చేయగలిగిన దేవుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అని ఒక గొప్ప నమ్మకము నీలో కలగాలి, మనలో కలగాలి. అప్పుడు కలిగినప్పుడే మనం గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం. నోవాహులో అటువంటి గొప్ప దృఢత్వం వచ్చింది కాబట్టే నోవాహు తన కుటుంబాన్ని జలప్రళయం నుంచి రక్షించుకోగలిగాడు. ఓడను సిద్ధం చేశాడు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా మాట విన్నాడు, చేశాడు. చేసి తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. అందుకని విశ్వాసము లేకోకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అది అసలు సాధ్యము కాదు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితిని పక్కన పెట్టే దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నాకు ఆ కార్యమును చేస్తాడు, దేవుడు నమ్మదగినవాడు, నన్ను విడిచిపెట్టడు అన్న విశ్వాసము నీలో నువ్వు దృఢంగా పట్టుకోవాలి. ఎప్పుడంటే ఫుల్ నమ్మకం నీలో ఉండాలి. చూడండి, పేతురు కొరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఒక చిన్నది మాత్రము పేతురు స్వరము కొరకు, పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు అందరూ సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, కానీ అక్కడ ఒక చిన్నది మాత్రం పేతురు స్వరం వినడానికి ఎక్కడికి వచ్చింది? చెప్పింది పేతురు స్వరమే అది అని, కానీ అక్కడ వాళ్ళు ఎవరు నమ్మలేకపోతున్నారు. ఇది ఎలా అసాధ్యం? జైల్లో బంధించారు, ఎలా తప్పించుకుని వస్తాడు అసలు పేతురు? రావడానికి అసలుకి ఎక్కడ మార్గమే లేదు. ఎలా సాధ్యము? నువ్వు నమ్మితే దేవునికి సమస్తమును సాధ్యమే. నీ ఎడల దేవుడు ఏదైనా ఎటువంటి కార్యమునైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మనము విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచినప్పుడే దేవుని కార్యాలని మనము చూడగలుగుతాం. ఇక్కడ నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు, నీతికి వారసుడయ్యాడు. చూడండి, అంతేకాదు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను. విశ్వాసమును బట్టి అతడును
అతనితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను. చూడండి, వాళ్ళు ఎలా బ్రతికారంటే, వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. వారి విశ్వాసము ఎక్కడి వరకు ఉంది? వారు మృతి నొందే వరకు విశ్వాసము గలవారై మృతి నొందారు. చూడండి, వాళ్ళు విశ్వాసమును బట్టి పిలువబడినప్పుడు, విశ్వాసమును బట్టి వాళ్ళు నమ్మి వచ్చారు. అసలు అబ్రహాంకి ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ ఉండాలో కూడా తెలియదు. అయినా సరే దేవుడు పిలిచిన పిలుపుకు లోబడ్డాడు. లోబడి అబ్రహాముకు చూపించే ఆ దేశమునకు వచ్చారు. ఆ వాగ్దాన దేశములో వాళ్ళు పరవాసులై ఉన్నారు. దేవుడు ఈ దేశాన్ని ఇస్తానన్న దేశములో వాళ్ళు ఏం చేశారు? పరవాసులై ఉన్నారు. నువ్వు ఇస్తానని తీసుకొచ్చావు కదా, మాకు ఎందుకు ఇయ్యలేదు అని దేవుణ్ణి ప్రశ్నించలేదు. దేవుడు ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు. చూడండి, వాళ్ళు ఎలా చూశారంట? దూరం నుంచి చూశారంట. ఆ పునాదులు గల పట్టణంనకు, ఆ పట్టణాన్ని దూరం నుంచి చూశారంట. అబ్రహాము మరి అక్కడికి వచ్చినప్పుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఆ దేశాన్ని నీకు ఇస్తానని తీసుకుని వచ్చినప్పుడు అబ్రహాముకి వెంటనే ఇచ్చేసాడు ఆ దేశాన్ని దేవుడు? ఇయ్యలేదండి. వాళ్ళు ఎలా ఉన్నారు? వాగ్దానం చేసిన దేశంలో డేరాల్లో బ్రతికారు, కుడారాల్లో వేసుకున్నారు, పరదేశుల్లాగా ఉన్నారు దేవుడి స్థానాన్ని చెప్పిన దేశంలో. కానీ వారు విశ్వాసం నుండి ఇక్కడనే తొలగిపోలేదు అని రాయబడి ఉంది. అబ్రహాం జీవితంలో అనేక సార్లు అవిశ్వాసంలోకి వెళ్ళినప్పటికీ తిరిగి మరలా విశ్వాసంలోకి వచ్చాడు. మనం కూడా అవిశ్వాసంలోకి వెళ్ళిపోతే, ఒకవేళ మరలా విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. మనం మరణము వరకు దేవుడు కార్యము చేస్తాడు అని. దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు నమ్మదగిన వాడు అన్న విశ్వాసము మనలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం బలమైన కార్యములను మనం చూడగలుగుతాం. లేకపోతే మన జీవితంలో మనము దేవుడు చేసే మేలులను మనం పొందలేం. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ ఏముండదు? విశ్వాసం ఉండదు. విశ్వాసముతో మనం ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ఏది చేసినాను దేవుని యందు విశ్వాసము ఉంచాలి. నువ్వు ఏ పని చేసినా, దేవునికి ఇష్టమైన పని ఏది చేసినా నువ్వు విశ్వాసం ఉంచాలి దేవుని యందు. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఆ పిలుపునకు లోబడ్డాడు. కాబట్టి చూడండి, ఆ వాగ్దాన దేశములో చూడండి ఎలా ఉన్నారు వాళ్ళు? పరదేశులై ఉన్నారు. పరదేశులై ఉన్నప్పటికీ వారు ఎక్కడ దిగులు పడిపోలేదు, ఎక్కడ కృంగిపోలేదు. అయ్యో, దేవుడు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి మమ్మల్ని పరదేశులుగా ఉంచాడేంటి, ఇదిగో మేము డేరాల్లో బ్రతుకుతున్నామేంటి అని ఎక్కడ వాళ్ళు కృంగిపోలేదు. అలాగే ఇసాకు కూడా, అలాగే యాకోబు కూడా వారు అదే విశ్వాసంతో ఉన్నారు. ఈ దేశాన్ని మాకు ఇస్తా అన్నాడు దేవుడు, ఈ దేశాన్ని మేము పొందుకుంటాం అని. అలాగే ఆ దేశాన్ని పొందుకున్నారు. అందుచేత మృత్యుతుల్యుడైన ఆ యొక్కను నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సౌఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగేను. దేవుడు ఆ సంతానానికి ఇచ్చాడా? ఇవ్వలేదా? వాగ్దానం చేసిన దేశాన్ని ఇచ్చాడు. మనము ఎదురు చూడాలి. జలప్రళయం వస్తుందని దేవుడు చెప్పాడు, వెంటనే వచ్చేసిందా? రాలేదు. నోవాకు ఏం చేశాడు? విశ్వాసంతో నోవను తయారు చేశాడు, పడవను తయారు చేశాడు, నోవాకు వాడను తయారు చేశాడు. అబ్రహాము పిలువగానే దేశాన్ని ఇచ్చేశాడా? ఇయ్యలేదు. అబ్రహాము విశ్వాసంతో వచ్చాడు, ఇది నా సంతానానికి ఇవ్వబడుతుంది. ఇసాకు ఎదురు చూశాడు, యాకోబు ఎదురు చూశారు, తర్వాత తన సంతానం ఎదురు చూసింది. ఆ సమయము సంపూర్ణమైనప్పుడు దేవుడు మన ఎడల కార్యము చేస్తాడు. ఆ సమయం కొరకు మనం ఎదురు చూడాలి. దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు మనకి. ఆ పరీక్షల్లో మనం నెగ్గాలి. ఆ పరీక్షలను మనం తట్టుకోవాలి. ఓర్పు గలవారమై ఉండాలి, ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడు దేవుడు అనేకమైన కార్యములు, ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు మన జీవితంలో
జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎక్కడ మనము విశ్వాసాన్ని కోల్పోతున్నామో మనము సరిజేసుకోవాలి. విశ్వాసాన్ని కోల్పోకోకుండా మన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలి. ఎక్కడి వరకు గట్టిగా పట్టుకోవాలంటే మన మరణము వరకు కూడా. చూడండి, వారు విశ్వాసము గలవారై మృతి పొందారంట. విశ్వాసముతోటే మృతి పొందారు. దేవుడు ఇస్తాడు అని. వాళ్ళు మృతి పొందినా సరే వారి విశ్వాసము తొలగిపోలేదు. వారు మరణానికి వెళ్ళినా సరే వారి విశ్వాసం తొలగిపోలేదు. అంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తానన్న వాగ్దానం చేసిన దేశాన్ని వారు వారు బ్రతికున్నప్పుడు వారు చూడలేకపోయారు. వారు ఎట్లా చూసారంట? దూరాన్నించి చూసారంట. కాబట్టి మన విశ్వాసం నుంచి తొలగిపోకుండా, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు డేరాల్లో బ్రతికి కూడా వాళ్ళు మృతి పొందే వరకు కూడా వారి విశ్వాసం నుండి తొలగిపోలేదు. మనము కూడా దేవుని యందు అటువంటి విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన ఎడల అనేకమైన గొప్ప కార్యములు చేస్తాడు. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.